బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఉదయం ఆమె స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో సోనియా గాంధీని గురుగ్రామ్లోని వేదాంత ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. గత మార్చిలోనూ సోనియా గాంధీ అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో కొన్నాళ్లు చికిత్స తీసుకున్న తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ సోనియా గాంధీ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి డాక్టర్లు పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఆసుపత్రిలో చేరారు. ఉదయం ఆమె స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆమెను గురుగ్రామ్లోని వేదాంత ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉంది అని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆమె వెంట ప్రస్తుతం ఆసుపత్రి దగ్గరే కుమార్తె ప్రియాంక గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా అక్కడే ఉన్నారు. ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఆసుపత్రి దగ్గరికి వెళ్లారు. గత మార్చిలో కూడా సోనియా గాంధీ అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో కొన్నాళ్ళు చికిత్స తీసుకున్న తర్వాత ఇంతకుముందు ఆమె డిశ్చార్జ్ అయ్యారు.